హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో మనం ఇవాళ బేబీస్కి పోహా ప్రిపేర్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి పోహా రిచ్ ఐరన్ ఉంటుంది ఇందులో, చాలా చాలా హెల్దీ బేబీస్కి. సో మనం ఒక చిన్న కప్పు అటుకుల్ని వాష్ 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటిని నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. నానబెట్టుకున్న తర్వాత మనకి కొంచెం ఉడికిపోతాయి. సో ఈ విధంగా అయిన తర్వాత మనం ఒక స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నేనైతే నెయ్యి యూజ్ చేస్తాను. బేబీస్కి ఆయిల్ కన్నా నెయ్యి యూజ్ చేస్తేనే బాగుంటుంది కదా. సో మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం అల్లం ముక్కలు అండ్ కొంచెం కళ్యామాకు వేసేసుకోండి ఫ్రెండ్స్. సో మనకిక ఇది రెసిపీ స్టార్ట్ అయిపోయింది. దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి. బేబీస్కి చాలా తొందరగా అరుగుతుంది. వాళ్ళకి టిఫిన్ టైంలో ఇస్తే ఈ రెసిపీ బాగుంటుంది. ఈవినింగ్ నైట్ టైంలో డిన్నర్ టైంలో కూడా ఇవ్వచ్చు, త్వరగా అరిగిపోతుంది. మన కప్తో వాటర్ని నానబెట్టుకున్న వాటర్ పోసుకొని ఇంకో చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఉడకాలి కదా. సో అందుకని అన్నమాట. 10 మినిట్స్ 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. 5 మినిట్స్లో దగ్గర పడిపోతుంది మనకు ఆల్మోస్ట్. సో మన కంటికి దగ్గర పడిపోయినాక 5 మినిట్స్ అయినాక వాటర్ అన్నీ పీల్చుకున్నాక మనం దించేసి ఇట్లా మనం బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇది వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బేబీస్కి టిఫిన్ టైంలో అయినా నైట్ టైంలో అయినా పెట్టండి, కానీ అల్లం ముక్కలు తీసేసి పెట్టండి ఫ్రెండ్స్.